ప్యాలం పిండి అంటారండి. ఇవాళ శివరాత్రి కదా, నేను కొంచెం శనగపప్పు వేసుకున్నా, కొంచెం గోధుమలు వేసుకున్నా, బెల్లము, విలాచీలు కావలసిన పదార్థాలండి. నెయ్యి, మనం నైవేద్యం కాడికి అయితేనే ఆవు నెయ్యి పెట్టుకోవాలి. ఇది ప్యాలాల్లాగా తయారవుతాయండి, మంచిగా అవుతాయి గోధుమ. తినడానికైతే బర్రె నెయ్యి వేసుకోవచ్చండి. కొంచెం కొంచెం ఆవు నెయ్యి వేసుకుంటండి. బెల్లము, విలాచీలు ఈ మిక్సీ పట్టుకుంటండి. బాదం వేసుకుంటున్నా, కాజు బాదం కూడా వేసుకుంటే బాగుంటుందండి. వేగినాయి, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇలాచీలు, గోధుమలు, శనగపప్పు, బాదం కలుపుకున్నాండి. నేను కాజు ఏం వేసుకోలేదు. పిండి మిక్సీ పట్టుకున్నా, బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటా. ఈ గిన్నెతోటి 2 కప్పులు అయిందండి పిండి. కప్పుకు కొంచెం తక్కువ వేసినండి బెల్లం. తీయగుంది, బాగుంది. నాకు కొంచెం పిండి వేసుకొని బెల్లం వేసుకుంటే చుట్టుకోదండి, మంచిగా వస్తుంది. మళ్ళీ మీదంగా పిండి వేసుకో. పిండి తయారైంది, వేడి చేసుకుంటున్నా. ఆవు నెయ్యి కొన్నది, బర్రె నెయ్యి ఇంట్లో తయారు చేసిందండి. ఆవు నెయ్యి పోసి కలగలుపుకునండి. కొంచెం ఆవు నెయ్యితో చేస్తున్నా, కొంచెం బర్రె నెయ్యితో చేస్తున్నా. ఇట్లా ముద్ద కట్టుకోవచ్చు, ఇట్లా పొడితో తినవచ్చు. బర్రె నెయ్యి కలిసి కలుపుకుంటున్నాండి. కలగలుపుకొని ముద్దలు అట్లా ముద్దలతో తినొచ్చు, పిండితో తినొచ్చు అండి. ఇవేమో ఆవు నెయ్యి, ఇవి బర్రె నెయ్యి, ఇవి పిండి, బర్రె నెయ్యి పిండి అండి. మీ ఇష్టం అండి, ఎట్లైనా చేసుకోవచ్చు, ఎట్లా తినవచ్చు. చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయండి. మీరు ట్రై చేయండి, చేసి చూడండి. మీరు అందరికీ లైక్ కొట్టండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.